ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేరు పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిష్యం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమి. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసి అరచేతిలో ఉన్న రేఖలు, అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. కన్యా రాశికి సంబంధించినట్టు ఈ సెప్టెంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడదాం. సో కన్యా రాశిలో ఒకవేళ బుధగ్రహం కన్యారాశిలో ఉండడం అయితే భద్రయోగం అంటారు పంచమహాపురుష యోగాల్లో. ఈ భద్రయోగము ఏర్పడిన వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పినట్టు అరచేతిలో ఈ మాతృరేఖ స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఇది ఒక రీసెర్చ్ నేను చూసింది. ఇది ఉన్న వాళ్ళకి జాతకమే లేకుండా భద్రయోగం నేను చెప్పవచ్చు. ఎంతోమంది చెయ్యి అనేది, చేతి రేఖలు అనేది నమ్మకండి ఏమేమి చెబుతుంటారు. రీసెర్చ్ చేయాలి. హస్త సాముద్రిక శాస్త్రము ఎంత రీసెర్చ్ ఏం చూడండి. ఇప్పుడు చార్లెట్ వుల్ఫ్ అని చూడండి. అలాగే మీరు సైంటిఫిక్గా హ్యూమన్ హ్యాండ్ అనే ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఎంత డీటెయిల్గా ఆ విషయాల గురించి ఉంది ఒక చూడండి. అక్కడ మీరు క్లియర్గా తెలుస్తుంది మీకు. హ్యాండ్ అనేది ఊరికి ఏర్పడిన రేఖలు కాదు, దాని వెనకాల ఒక సైకలాజికల్ ఎక్స్ప్రెషన్ అది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు యూజువల్గానే నేను చెప్పడం లేదు. ఇక ఈ థంబ్ అంటారు, బొటన్ వేలు షార్ట్గా ఉన్న వాళ్ళకి యూజువల్గానే ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది కూడా, ఇది ఇంకొక థంబ్ అంటుంది, అంటే చిటికిన వేలు. ఇది షార్ట్గా ఉన్న వాళ్ళకి యూజువల్గానే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది, ధైర్యం తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది సైకాలజీ. ఇది 100% నిజమే. ఇలా ఉన్నప్పుడు అచ్చసాముద్రిక శాస్త్రం అబద్ధం కాదు. జాతకముని అచ్చసామ్యం రెండు కూడా మనము కంపేర్ చేయాలి. ఇప్పుడు ఈ ఒక కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి రాశిలోనే కుదురున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మ్యారిటల్ ఇష్యూస్, డిస్ప్యూట్స్, సెపరేషన్కి వెళ్ళిన వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు తక్కువ. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఇష్యూస్ వస్తాయని క్లియర్గా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే పెళ్ళికి సంబంధించినట్టు మీరు ఏదైనా ఉంటే డిలే అవ్వడము, చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. రెట్రోగ్రేడ్ అయినట్టు శనిగ్రహం, వక్రీయ అయినట్టు శనిగ్రహం సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇష్యూస్ ఇస్తాడు, డిలే చేస్తాడు. శని అంటేనే స్లో మూవింగ్ ప్లానెట్. ఇలాంటప్పుడు ఆ గ్రహమే సప్తమ భావంలో ఉండడము ఖచ్చితంగా మీకు పెళ్ళి డిలే చేస్తాడు. అలాగే సప్తమ భావం అంటే ఇంకొకటి, ఇది ఒక పొజిషన్ కూడా ఇస్తుంది యూజువల్గా 7th హౌస్. నాలని చెప్పినట్టు ఉత్తర కాలామృతంలో కాళిదాసుడు చాలా భావాల గురించి చెప్పేటప్పుడు సప్తమ భావానికి వేరే వేరే విషయాలు చెప్పారనమాట. కేవలం పెళ్ళి మాత్రమే కాదు, పార్ట్నర్షిప్ కావచ్చు, నేమ్, ఫేమ్ కూడా అక్కడి నుంచే వస్తుంది 7th హౌస్. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ కారకతో మాట్లాడడం అనవసరం, మనకు ఇంకో రోజు మనం మాట్లాడదాము. కానీ ఇవి దీని జట్లోనే పంచమాధిపతి సప్తమకుల పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించి డల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన పిల్లలని కాదు, ఈ రాశి వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళకి యూజువల్గానే ఆ ఒక సాటర్న్ వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కొంచెం స్లో కావాలి ఆ టైం పీరియడ్, ఎస్పెషల్లీ సెప్టెంబర్ నెలలో. ఇంకోటి పెట్టి అనుకోవాలి మీరు, సాటర్న్ వచ్చేసి 2.5 years ఒక రాశిలో ఉంటారు కాబట్టి 2.5 సంవత్సరం వరకు ఇదే ప్రెడిక్షన్స్ మీరు ఒప్పుకోవాలి. అలాగే మ్యారిటల్ లైఫ్లో కూడా ఇష్యూస్ నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇది కూడా చెప్పేశాను. 12th హౌస్లో సన్ ఉండడము వచ్చేసి చాలా చాలా జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ మీరు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి వచ్చేసి 12వ ఇంట్లో ఉండడం వచ్చేసి వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేసేట అవకాశం. యూజువల్గా అబ్రాడ్కి వెళ్ళడానికి ఎవడన్నా ట్రై చేస్తూ ఉంటే, ఇప్పుడు వీసా దొరకలేదు, ఇంకొక ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది సాల్వ్ అవుతుంది, ఎలాంటి కూడా ఇష్యూ లేదు. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి, వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే, అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మిచ్చమైన జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీ కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. అంటే నవాంశం, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం అయితే లగ్న చార్టు, నవాంశ చార్టు, సప్తాంశ చార్టు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చార్టు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీ అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతుంది. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.